కేవలం 10 నెలల వయసున్న ఓ చిన్నారి కేరళ రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచింది. పతనంతిట్ట జిల్లాకు చెందిన అలిన్ షెరీన్ అబ్రహం అనే ఈ చిన్నారి అవయవాలను 5గురికి అమర్చనున్నారు. తీవ్ర విషాదంలోనూ ఆ కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం 5గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఫిబ్రవరి 5న కొటాయం నుంచి తిరువళ్ళ వెళుతుండగా ఎంసీ రోడ్డులో అలిన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారులో ఉన్న తల్లి, తాతయ్య, నానమ్మ కూడా గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స కోసం ఫిబ్రవరి 7న కొచ్చిలోని అమృత ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న చిన్నారి బ్రెయిన్ డెడ్కు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ చిన్నారి తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ అండ్ జాన్ తమ కుమార్తె అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. డాక్టర్లు చిన్నారి నుంచి కాలేయం, 2 కిడ్నీలు, గుండె కవాటం, 2 కనుగుడ్లను సేకరించారు. కాలేయాన్ని తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 నెలల బాబుకు అమర్చారు. 2 కిడ్నీలను తిరువనంతపురం మెడికల్ కాలేజీలోని శాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారికి గుండె కవాటాన్ని శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్కు పంపారు. కనుగుడ్లను అమృత ఆసుపత్రిలోనే ఉంచారు. అవయవాలను కొచ్చి నుంచి తిరువనంతపురానికి తరలించడం కోసం పోలీసులు, స్థానికుల సహకారంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సాధారణంగా 6 గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం 3 గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఈ మొత్తం ప్రక్రియను కేరళ స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షించింది. తీవ్ర దుఃఖంలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్న చిన్నారి తల్లిదండ్రులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్ను విజయవంతం చేసిన వైద్య సిబ్బంది, పోలీసులు, ప్రజలను ఆమె అభినందించారు.